అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ మరియు కుంచా చిన్ను ఆధ్వర్యంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద హిందూ సామ్రాజ్యానికి అధిపతి శ్రీ ఛత్రపతి శివాజీ 399వ జయంతి సందర్భంగా ముఖ్య అతిథి ఎస్డి గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ ఆవిష్కరించడం జరిగింది. అతిథులు దాడి ఈశ్వరరావు, మల్ల శివ గోల్డ్, డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరబిల్లి రమేష్, బొడ్డెడ అప్పారావు, బొట్ట చిన్ని యాదవ్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొనతాల అప్పలరాజు, రేబాక మధుబాబు, పెంటకోట సురేష్, మాజీ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజులు, అబ్దుల్ కలాం సేవా సంఘం ఆర్గనైజర్ చింతా లక్ష్మణరావు, పెంటకోట సాగర్, ఎస్కే భాషా, పవన్ కిరణ్, ఆడారి పవన్, నీలేష్ గుప్తా, మల్లేశ్వరరావు ఈ కార్యక్రమంలో 4 రోజుల్లో శ్రీ ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని తయారు చేసే శిల్పిని ఆళ్ల సాయి కుమార్ ప్రతి ఒక్కరూ అభినందించి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిఎన్ కాలేజ్ విద్యార్థులు, లెక్చరర్స్, అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి 980 సంవత్సరాల చరిత్ర జరిగిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఆ రోజు ఢీకొట్టిన మహారాజు ఎంతో మందికి పూర్తిదైనటువంటి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని అనకాపల్లిలో మొట్టమొదటిసారిగా ఈరోజు అనకాపల్లి 4 రోడ్ల కొడల వద్ద ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అబ్దుల్ కలాం సేవా సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరుగుతుంది. దానిలో నేను అలాగే కొంత చిన్ను చింతా లక్ష్మణరావు ఈ యొక్క విగ్రహాన్ని 4 రోజుల్లో మీ అందరూ కూడా మీ అసంతోళన ద్వారా అబ్బాయికి ఆళ్ల సాయి కుమార్ గట్టిగా అసంతోళన ద్వారా అభినందనలు కొడుతున్నాం. సుమారు రోజుల్లో ఒక ఫేస్ కట్ తయారు చేసిన శిల్పి గొప్ప వ్యక్తి తమ్ముడు ఆళ్ల సాయి కుమార్ గట్టిగా మీ అందరూ కూడా అసంతోళన ద్వారా అభినందనలు కొడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా అన్నయ్య కాండ్రేగుల శ్రీరామ్ గారు, అలాగే అన్నయ్య దాడి రత్నార్ గారు, అదే దాడి ఈశ్వరరావు గారు, అలాగే కోరబిల్లి రమేష్ గారు అడిగిన విద్యార్థులు పంపించి వాళ్ళు కూడా ఈ యొక్క ఛత్రపతి శివాజీ విగ్రహంలో పాల్పంచుకున్నందుకు ఆయన్ని కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నేను ఒక 4 సంవత్సరాల ముందు 4 రోడ్ల జంక్షన్ వద్ద ఈ పెద్ద కటౌట్ ని ఛత్రపతి శివాజీ కటౌట్ ఏర్పాటు చేసిన అన్నయ్య మల్లశివ గోల్డ్ గారికి, అలాగే బొట్టా చిన్ని యాదవ్ గారికి, రేబాక మధు గారికి, అలాగే కొంతల వాసు గారికి, అంటే ఇక్కడ అందరిలో పెద్ద వ్యక్తి మన బొడ్డెడ అప్పారావు గారికి, మాజీ లోకాంబ దేవస్థానం చైర్మన్ అయినటువంటి బొడ్డెడ అప్పారావు గారికి, అలాగే మాజీ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజు గారికి, అలాగే ఇక్కడ ఎంత అందరికి కూడా ఈరోజు ఇంతలో అభివృద్ధి చేస్తున్న సోదరుడు నా సోదరు ఇన్ఛార్జ్ ఆర్ఆర్ పవన్కి, అలాగే నా తోటి మిత్రుడు ఎంతల నిర్వహణ చేస్తున్న మన కోరబిల్లి విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళంతా కాండ్రేగుల శ్రీరామ్ గారిని కోరుతున్నాం. అన్ని నాగేశ్వర గారిని పొలమల వేసిన బలపెట్టి చూసుకుని కూర్చున్నాం. అలాగే ఈశ్వరిని కూడా పొలమల వేసిన బలపెట్టి చూసుకుని కూర్చున్నాం.